విద్యుత్ పరికరాలు బాగు చేసే గోదామును ఖాళీ చేసి అధికార పార్టీ వారికి ఇవ్వలేదని వైసీపీకి చెందిన గుత్తేదారిని అరెస్టు చేయడంతో ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆ పార్టీ శ్రేణులతో కలిసి పోలీస్ స్టేషన్ను ముట్టడించారు. ప్రస్తుతం ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో అవలంబిస్తున్న అప్రజాస్వామిక ధోరణిని ఎత్తిచూపుతూ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ నిరసించారు. సీఐ ఎస్ఐలతో చర్చించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికారం అడ్డు పెట్టుకుని అక్రమ పద్ధతిలో ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో దౌర్జన్యకర విధానాలతో వ్యవహారం నడుపుతున్నారని ధ్వజమెత్తారు. ఈ 5 నెలల కాలంలో నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు ఆ పార్టీకి చెందిన వారే నిరసిస్తూ పార్టీ తరఫున అధిష్టానానికి ఫిర్యాదుల రూపంలో ధ్వజమెత్తడం చూస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఒంగోలు మూర్తిరెడ్డి, దొంత కిరణ్ గౌడ్, సర్పంచ్లు మూసాలరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి ఉన్నారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా పేకాట నడుస్తున్నాయి కాబట్టి ఈ పేకాట అనే దానికి ప్రభుత్వం బహిరంగంగా పర్మిషన్ ఇవ్వకుండా లోపాయికారికంగా పర్మిషన్ ఇచ్చి ఆడిస్తుంది వాస్తవం. కాబట్టి దాన్ని ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత ప్రజల తరఫున నాకుంది. కాబట్టి దాని గురించి మాట్లాడడం జరిగింది, వివరాలు ఇవ్వడం జరిగింది. రెండవ అతి ముఖ్యమైనటువంటి విషయం, మాకు ముఖ్యమైనటువంటి నాయకుడు ఎన్నో సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుచరుడిగా ఉన్నటువంటి నాయకుడు ఒక కాంట్రాక్టర్గా ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ టెండర్ ద్వారా పారదర్శకంగా టెండర్ దక్కించుకొని ఇంకా 2 సంవత్సరాలు తనకి అగ్రిమెంట్ అయి ఉండి కూడా వాళ్ళు పై అధికారుల్ని ఇక్కడ ఉన్నటువంటి కూటమి నాయకులు బెదిరించి తన కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేయమని, కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయకపోతే తన మీద కేసు బనాయిస్తానని చెప్పేసి ముందే బెదిరించారు. అయినా కూడా అతను నష్టపోతాడు కాబట్టి 2 సంవత్సరాలు తనకి అగ్రిమెంట్ ఉంది కాబట్టి నా అగ్రిమెంట్ అయిన తర్వాత మీరు ఎవరికైనా ఇచ్చుకోండి, ఈ లోపల మాత్రం ఖచ్చితంగా నాకే ఇవ్వాలి, నేను ఆల్రెడీ ఖర్చు పెట్టుకొని ఉన్నానని వారు చెప్పినా కూడా అక్రమంగా వారి మీద కేసు బనాయించి అధికారులని అడ్డం పెట్టుకొని ఇవాళ వారిని అరెస్ట్ చేశారు. ఆ అరెస్ట్ చేయడంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క దుర్నీతి ఏంటో ఇవాళ సిఐ గారికి కూడా చెప్పాను, ఎస్ఐ గారికి కూడా చెప్పాను. నిష్పక్షపాతంగా వ్యవహరించండి, పోలీస్ వ్యవస్థ ఏ ఒక్కరిని సపోర్ట్ చేయకుండా న్యాయం ఎటువైపు ఉంటే అటువైపున మీరు సహాయం చేయమని చెప్పాను. అరెస్టులు చేసే అంత కేసులు కాదు ఇవి, వారు కక్ష సాధింపు రాజకీయం చేస్తున్నారు, దానికి మీరు ఎట్టి పరిస్థితుల్లో సహకరించొద్దు అని వారిని కూడా కోరడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా నేను ప్రశ్నిస్తున్నాను, ఇది ఎలాంటి సిద్ధాంతం? ఎవరైతే కాంట్రాక్ట్ కలిగి ఉన్నారో వారి కాల పరిమితి ముగించకుండానే వారిని తీసివేయాలనుకోవడం ఇది దుర్నీతి కాదా? ఇది దుర్మార్గం కాదా? ఇది నీతివంతమైనటువంటి పరిపాలన అవుతుందా? సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే విధంగా షిఫ్ట్ ఆపరేటర్ల మీద కూడా దొంగ కేసులు పెట్టించి వారిని జైలుకు పంపించి పుల్లల చెరువులో షిఫ్ట్ ఆపరేటర్ని ఆ పోస్టుని 15 లక్షల రూపాయలకు వేరే వాళ్ళకి అమ్ముకున్నారు అనేటటువంటి వార్తలు కూడా వచ్చాయి. ఈ టైప్ ఆఫ్ రాజకీయం ప్రజల్ని మోసం చేయటం కాదా? ఇది ఏ విధంగా సమర్థనీయం అనేది కూటమి ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఎర్రగొండపాలెం ప్రాంతంలో పూర్తిగా రాజ్యాంగ విరుద్ధ శక్తులు తయారయ్యి రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ ప్రజల యొక్క ప్రాణ రక్షణ కరువైనటువంటి పరిస్థితి ఇక్కడ ఉందనేది వాస్తవం. దీన్ని మీడియా రూపంలో కూడా మీడియా ద్వారా కూడా కూటమి పెద్దలకి తెలియజేసుకుంటున్నాను. ఈ శాంతి భద్రతలకు విఘాతం కలగడం అనేది ప్రతి ఒక్కరూ కూడా ఖండించాల్సినటువంటి అంశం. ఈ విషయంలో ఎవరు కూడా సహకరించకూడదు అని కూడా నేను వారికి మనసారా రిక్వెస్ట్ చేస్తున్నాను.